మిత్రులారా, నా శివోహం అందరికీ కూడా మరొకసారి. ఈ శ్లోకంలో అపరాజిత్ గారు చాలా నీట్ గా చెప్పారు. ఈ 6 సూలు వచ్చాయి ఈ శ్లోకంలోని. 49వ శ్లోకంలోని భీష్ముడు వారు మొదటి 6 పదాలు సువ్రత, సుముఖ, సూక్ష్మ, సుఘోష, సుఖద, సుకృత్. ఈ 6 కూడా ప్రతిదిగా 6 భగవంతునికి 6 లక్షణాలు కూడా దీంట్లో. ఇవన్నీ కూడా జీవులకు కూడా వర్తిస్తాయి. ఇందా రామరాజు గారు చెప్పినట్టు, అపరాజిత్ గారు చెప్పినట్టు కూడా ఇవి జీవులకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే జీవాత్మే పరమాత్మ, అది అల్టిమేట్ నాలెడ్జ్ అనమాట. మనం ఆ నాలెడ్జ్ వైపు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనం అంతిమంగా అక్కడికే చేరుకోవాలి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపర. ఇవన్నీ కూడా మహావాక్యాలు. ఇవి తత్ సత్, తత్వం అసి, ఇవన్నీ కూడా మహావాక్యాలు. కాబట్టి మొత్తం వేదం అయితేనేమి, ఉపనిషత్తులు అయితేనేమి, పురాణాలు అయితేనేమి, మన కర్మలు కానీ, మన జ్ఞానం కానీ, మన ధ్యానం కానీ ఈ మహావాక్యాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ మహావాక్యాలు పూర్తిగా అనుభూతి పొందామంటే మనమే పరమాత్మగా మారి. ఉపనిషత్తులు అదే చెప్తుంది. ఈ జ్ఞానాన్ని వేదాలు చెప్పిన సారాన్నంతా కూడా పిండేస్తే ఉపనిషత్తులు అయ్యాయి. ఎంతో మంది మహర్షులు తమ తపశ్శక్తితో తాము గ్రహించింది, విన్నదాన్ని గుర్తు పెట్టుకొని శృతి స్మృతి రెండింటిని కూడా మొత్తం వేద సాధనాన్ని అంతటిని కూడా ఉపనిషత్తుల రూపంలో అందించారు. దాని గురించి అలాగే వెట్టలక్ష్మి గారు మన జ్ఞానగీత వీడియోలు పెడుతున్నారు. అలాగే జ్ఞాన మంజరి అని చెప్పి మాధవీలత గారు పెడుతున్నారు. అలా మంది అలాగే మన సత్యనారాయణ వాసంశరి సత్యనారాయణ గారు కూడా నేను పెట్టినది జ్ఞాన స్ఫూర్తి, అది కూడా ఆడియోల కింద పెడుతున్నారు. సంతోషం. వీటిని అలా రిపీట్ అవుతుంటే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి చెప్తే చాలు. ఇది ఇలాగ రిపీట్ చేస్తున్న కొద్దీ అది దీని కింద ఒక పురుగు అలా ఉంటుంది. ఈ తుమ్మిద వచ్చేసి దాని చుట్టూ కూడా గీంకారం చేస్తూ కొన్నాళ్ళకి ఈ పురుగు కూడా దీని కింద మారిపోతుంది. 9 అంటే వింటూ కొన్నాళ్ళకి మనం కూడా అయిపోతుంది. దాని పురాణాలు ఒక మంచి ఎగ్జాంపులే చెప్పారు. ఎవరిని ప్రహ్లాదుడిని. లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడే నారద మహర్షి చెప్పిన దాంతో కూడా ఈయన కడుపులో ఉండి విని అప్పటి నుంచే భక్తిని అవలంబించుకున్నాడు ప్రహ్లాదు. ఇది పురాణ వెనుకాతలో ఉన్న విశిష్టత. అప్పటి నుంచి ఆయన భక్తి మార్గం వచ్చేసింది. ఆ భక్తి కాస్త ఆ భక్తిలోనే లాస్ట్ లో జ్ఞానాన్ని కూడా తర్వాత ఎంతో చక్కగా పరిపాలించాడు ప్రహ్లాదు. చాలా ఏళ్ళు పరిపాలించాడు. రాక్షసుల్లో కల్లా బాగా బ్రహ్మాండంగా పరిపాలించిన వాళ్ళల్లోని ప్రహ్లాదుడు ముఖ్యమైన రాక్షసుడు ఎందు కూడా ఎంతో మనోరంజకంగా పరిపాలించాడు. అలాగే బలి చక్రవర్తి రాక్షసుడు ఆయనైనా సరే ఎంతో చక్కగా పరిపాలించాడు. ప్రహ్లాదుడు ఎంతో చక్కగా పరిపాలించాడు, ప్రజారంజకంగా పరిపాలించాడు. అమ్మ స్వర్ణలత గారు శివోహం. అయితే ఇది మనం ఎక్కువగా గ్రహించవలసింది. అందుకు ఈ 6 పదాలు కూడా 6 షట్గుణాల్ని భగవంతుని యొక్క లక్షణాలు చూపెడుతుంది. కాబట్టి ఇవి మనిషి కూడా ఉండొచ్చు. సృష్టి సంరక్షణకు వ్రతదీక్ష గలవాడు అన్నాడు. సువ్రత అంటే మనం కూడా సృష్టిని రక్షించుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏదో సృష్టిలో పుట్టిసాం కదా అని చెప్పి దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే కుదరదు. భగవంతుడు ఒప్పుకోడు. సృష్టిని సంరక్షించాలి. సంరక్షిస్తూనే మన జీవితయానం చేస్తూ ఉండాలి. కానీ మనిషి దాన్ని కొంచెం గాడి తప్పుతున్నాడు. కాబట్టి ఈ ప్రళయాలు కానీ, ఈ విధ్వంసాలు కానీ, ఈ రోగాలు కానీ, ఈ రుచులు కానీ ఎందుకు వస్తున్నాయి? అకాల వర్షాలు, అకాల తుఫాన్లు, భూకంపాలు. కారణం ఏంటంటే మనిషి దాన్ని కరెక్ట్ గా వాడుకోలేకపోతున్నాడు. అందుకోసం భగవంతుడిని ఇంత చక్కగా రచన చేసినప్పుడు, విశ్వ సృష్టిని ఇంత చక్కగా రచన చేసినప్పుడు మన మనిషిగా మనం పుట్టిన తర్వాత దట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు సేవ్ దిస్ మదర్ ఎర్త్. మన తల్లి లాంటి భూమిని జాగ్రత్తగా కాపాడవలసిన మనం కూడా. ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామాల్లోని, భగవద్గీతలోని ఈ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇదే ధర్మం.
ధర్మం అంటే రెస్పాన్సిబిలిటీ. మానవ శ్రేయస్సు, సర్వ జీవుల యొక్క శ్రేయస్సు కోరేదే ధర్మం. ధర్మం అంటే ఏంటి? అందరికీ శ్రేయోదాయకం ఏదైతే ఉందో అదే ధర్మం. ధర్మం గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఏదో ధర్మానికి 100 రకాలు ఉపమానాలు చెప్తున్నా అది కాదు. ధర్మం అంటే ఏది అందరికీ శ్రేయోదాయకమో అది అసలైన ధర్మం. అందుకే నాకొక్కడికే ధర్మం అది కుదరదు. అదంతా కూడా మారుతూ ఉంటాయి, గంటకోసారి మారే ధర్మం అది. అలాంటి ధర్మాలు కాదు. అది ఏంటంటే మనం కొన్ని తప్పదు, కొన్ని ధర్మాలు మారుతూ ఉన్నప్పటికీ కూడా దాని వెనకాల అంతర్లీనాన్ని గ్రహించాలి. అంటే తల్లి తండ్రి దగ్గర కొడుకు ధర్మం, లేదా తల్లి దగ్గర కొడుకు ధర్మం, లేకపోతే ఆడపిల్లల తల్లి దగ్గర వాళ్ళ బిడ్డ ధర్మం, భార్య దగ్గర భర్త ధర్మం, భర్త దగ్గర భార్యకి ధర్మం, గురువు దగ్గర శిష్యుడికో ధర్మం, శిష్యుడి దగ్గర గురువుకో ధర్మం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ధర్మాలనే పిలువబడతాయి. కానీ అసలైనది ఏది అందరికీ శ్రేయోదాయకమైందో అది అసలైన ధర్మం. కాబట్టి అటువంటి ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తాడో ధర్మం వాడిని రక్షిస్తుంది. అదో ధర్మం. అంటే ధర్మో రక్షిత అంటే అసలైన అర్థం ఇది. అంతేగాని నా స్వధర్మాన్ని రక్షించుకోవడం, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనే భగవద్గీత శ్లోకానికి 100 మంది 100 రకాలుగా చెప్తున్నారు. చాలా తప్పది. స్వధర్మము అంటే ఇక్కడ హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రైస్తవ ధర్మము, బౌద్ధ ధర్మం కాదు. ఇక్కడ స్వధర్మం నిధనం శ్రేయ. ఒక మనిషిగా నువ్వు ఏదైతే ధర్మాన్ని పాటించాలో స్వధర్మో నిధనం శ్రేయ, ఆ ధర్మమే నీకు. పరధర్మం అంటే రాక్షస ధర్మం. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి మనిషిగా నీకు ఏదైతే ఉన్నాయో మానవ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం స్వధర్మం అని అసలైన అర్థం. అంతే తప్ప మతం పేరు పెట్టి ఇంకొక మతాన్ని దూషించడం, ఆ మతంకి వెళ్తే పరధర్మో భయావహ అంటే అర్థం అది కాదు. మానవ ధర్మాన్ని నువ్వు పాటించడమే స్వధర్మం. అంతేదాన్ని రాక్షస ధర్మం. చెప్పాను 3 గుణాలు ఉంటాయి. అందులో మానవునికి ఉండవలసింది సత్వగుణం. అది అసలైన ధర్మం. సత్వగుణంతో కూడిన ధర్మము అందరి మంచి కోరుతుంది కాబట్టి సత్వగుణం కూడా మనం అలవర్చుకోవాలి. ఒక లెవెల్ వచ్చిన తర్వాత అన్ని గుణాలు వదిలేయాలి. గుణాతీతుడు అత్రి. దత్తాత్రేయుల వారి తండ్రి పేరు అత్రి. అత్రి అంటే త్రిగుణాలకి అతీతుడు కాబట్టి అత్రి అయ్యాడు. మా గోత్రం ఆత్రేయ గోత్రం. సో అనసూయ చూడండి, ఆ ఇద్దరు దంపతులు ఏంటంటే అనసూయ అంటే అసూయ లేని. అనసూయ అంటే అసూయ ఏమాత్రము అసూయ లేని మహాపతివ్రత అనసూయ. అన్న అసూయ, అసూయ ఏమాత్రం లేనిది అనసూయ. ఈయన 3 గుణాలకి అతీతుడు అత్రి త్రిగుణాలకి అతీతుడు. అందుకోసమే ఈ త్రిగుణాలు అన్నిటినీ కూడా సృష్టి స్థితి లయ భగవంతుడి గుణవంతుడు గుణాతీతుడు అయినప్పుడు ఈ 3 కూడా కలిసి ఒక గురు రూపంలో ఆ జంటకి అత్రికి అనసూయకి తన్నంతట తాను దత్తం చేసుకున్నాడు. సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందుకే దత్తాత్రేయుడు. ఇది ఒక స్టోరీ. వేరే స్టోరీ కూడా ఉంది. శివుని యొక్క అంశగాను దూర్వాసుడు, చంద్రుని యొక్క అంశగాను బ్రహ్మ యొక్క అంశగా చంద్రుడు, అండ్ విష్ణుమూర్తి అంశగా దత్తాత్రేయుడు. అది కూడా ఉంది. ఏదైనా సరే 3 గుణాలు కలిసిన వాడు దత్తాత్రేయ. గురుస్వరూపం అంటే అది. ఆ గురుస్వరూపం మనం కొలుస్తున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్తాత్రేయుడు. ఆయన ఆయుధాలు కానీ ఆయన చేతిలో ఉన్నవి కానీ మాలా కమండలధర కరపద్మ యుగ్మే మధ్యస్థ పాణియుగులే డమృత్ త్రిశూలే అస్వస్థ ఊర్ధకరయో ఒక శుభశంఖ చక్రే నమామితం అత్రివరదం భుజశక్తి యుక్తం. సో ఇటుపక్కవన్నీ కూడా గురు రూపాన్ని, ఇటుపక్క ఆయుధాలన్నీ కూడా భగవంతుని రూపాన్ని చూపెడతాయి. దత్తాత్రేయులు అర్థం చేసుకోవాలంటే మాల కమండలుగా కరపద్మ పద్మం ఈ 3 కూడా గురుస్వరూపం. మాల కమండలధర కరపద్మ మధ్యస్థ పాణియుగల అమరు త్రిశూ అస్వస్థ ఊర్ధకరియో శుభ శంఖ చక్రం. సో శంఖం అనేది ఓంకారానికి సూచన, చక్రం అనేది దుష్ట సంహారానికి సూచన, త్రిశూలం డమరుకం ఇవన్నీ కూడా ఏంటి అంటే భగవంతుడి లక్షణం. ఇటుపక్క ఉన్న మాల కమండలం
జపమాల, ఒక చేతితో కమండలము, ఇవన్నీ కూడా శంఖము, ఇవన్నీ కూడా గురువు యొక్క లక్షణం. సో ఈ అవతారంతో దత్తాత్రేయులు మొదటి గురువుగా ముగ్గురు కూడా వ్యక్తమయ్యారు. అది దత్తాత్రేయుల వారి పూర్తి స్వరూపం. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్దార్త భవ సంకట. దత్తాత్రేయుల పేరు తలుచుకుంటే చాలు అందరి గురువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించి అన్ని ఆపదల నుంచి కూడా బయటపడు. ఆ శ్లోకాన్ని అనసూయాత్రి సంభూతం దత్తాత్రేయో దిగంబర అంటే అనసూయ అత్రి సంభూతుడు, ఎటువంటి గుణాలు లేకుండా, అత్రి గుణాలకు అతీతుడు, అనసూయ అసూయ లేకుండా. ఎంతకన్నా గురువు ఏం కావాలి? గురువు అంటే గుణాతీతుడు. గురువుకి అసూయ ద్వేషాలు ఏమి ఉండవు, ఒకటే తత్వం, ప్రేమ తత్వం. సో ఈ శ్లోకాన్ని ఇక్కడ ఇంత చక్కగా భీష్ముడు చెప్పడం, ఒక రకంగా ఇది భగవంతుడి లక్షణాలు, గురువు యొక్క లక్షణాలు, ఈ రెండు కూడా చెప్పడం జరిగింది. వేణుగోపాల్ గారు శివోహం. గురుగారు శివోహం గురుగారు డ్యూటీలో ఉన్నారు. సో మనోహర, ఇంకెంతకని ఏం కావాలి? మనం ఏ అవతారంలో పుట్టిన, ఇందాక ఆమె చెప్పినట్టు అది చేప కావచ్చు, తాబేలు కావచ్చు, పంది కావచ్చు, ఏది చూసినా సరే మనోహరుడే. అది మనిషి సింహం కూడా కావచ్చు, మనోహరుడే. ఏ జంతువుకి ఉండవలసిన లక్షణాలు అన్ని కూడా భగవంతుడు అవతారాలే, అన్ని సుందరంగా. మరి మీరు జాగ్రత్తగా చూసుకోండి, అన్నిట్లో కూడా ఒక సుందరత్వం కనబడదు, ఒక విశిష్టత కనబడదు, ఒక రకమైన అందం అనుభవించాలే తప్ప. అన్నిట్లో అందం ఉంది, చేపల్లో అందం ఉంది. నన్ను వర్ణిస్తాం చేప లాంటి కళ్ళు, అమ్మవారినే వర్ణిస్తున్నాం మనం. మరి చేపలో ఉన్న అందం అంతా కూడా, చేపలు ఎంత షేప్ ఉంటుందో అదంతా అమ్మవారి కళ్ళలోనే వర్ణిస్తున్నాం మనం. మనం అనుభవించాలే తప్ప ప్రతి దాంట్లో కూడా మనోహరమే. తాబేలు ఎంత మనోహరంగా ఉంటుంది, అదేమిటది అలా చక్కచక్క మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది, ఏ తొందర లేదన్నట్టు. ఎవరైనా వచ్చేసరికి ముడిచిపోతుంది, ఇంకా దాన్ని బద్దలు కొట్టడం ఎవరి చేతి కాదు. తాబేలు తిరగేస్తేనే దాని బలహీనం అయిపోతుంది తప్ప తాబేలు ఉన్నంతసేపు కూడా ఏనుగు కూడా తొక్కినా సరే తాబేలుకి ఏం అవ్వదు. అది చెప్ప అంత గట్టిగా ఉంది. సో ప్రతి దాంట్లో కూడా ఒక అందం ఉంది. పంది పిల్లలు కూడా, చిన్నపిల్లలు పంది పిల్లలు చూసినట్టు చాలా అందంగా కనబడుతుంది. సో మనోహరుడు అంటే సుందరుడు, అంతేకాకుండా అందరూ మనస్సులో దోచువాడు. జాగ్రత్తగా అనుభవించాలే తప్ప చాలా ఎంతో మన మనసుకి ఆనందం కలిగిస్తుంది. మనం ఆలోచించుకోవాలి. జిత క్రోధ, క్రోధమును జయించిన వాడు. క్రోధం ఉన్నవాడు దేనికి పనికిరాడు. అందుకే అరిషడ్ వర్గాలు ముందు క్రోధమే చెప్తాడు. కామక్రోధం, కోరిక. మనుషులకి ఏంటంటే కోరిక, మనస్సు, క్రోధం. కోరిక తీరకపోతే కోపం. ఈ రెండు కూడా ప్రమాదకరమే. ఈ రెండు వదిలేస్తే మిగతా పర్వాలేదు. లోభ, మోహ ఇది కొంచెం తగ్గించుకోవచ్చు. ఇవి లేకపోతే మదం ఉండదు, మాశ్చర్యం ఉండదు. ఈ కామక్రోధాలు మనుషుల్ని మాయలో పడేస్తూ ఉంటాయి. కామం, కోరిక, అది తీరకపోతే కోపం. జితక్రోధ, రాముల వారిని అందుకోసం జితక్రోధ అని ఎక్కువగా పిలిచేది రాముల వారు. మీరు ఎక్కువగా ఈ జితక్రోధ అన్న పదాన్ని ఎక్కువగా రాముల వారికి వర్తిస్తుంది. మౌనవస్విని సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్లో దృఢవ్రత చారిత్రేణ కోయుక్త సర్వభూతేషు కోయిత విద్వాన్ కమర్థస్య కస్యైక ప్రియదర్శన ఆత్మవాన్ కో ద్యుతిక్రోధో ధృతిమాన్ కో అనసూయ కస్య విపతి దేవాస్య జాతరోషస్య సంయుగే అన్నది రాముల వారి యొక్క లక్షణం. సో జిత క్రోధ, క్రోధను పూర్తిగా జయించిన వాడు. అవసరమైతే చిన్న కోపాన్ని ప్రదర్శిస్తే చాలు ఇంద్రాది దేవతలు కూడా వణికిపోతారు. చిరు కోపాన్ని ప్రదర్శిస్తే చాలు ప్రపంచం అంతా, ప్రతి వ్యక్తి కూడా, మునీశ్వరుల దగ్గర నుంచి ఇంద్రాది దేవత దగ్గర నుంచి కూడా భయపడిపోతారు. రాముల వారి చిన్న కోపాన్ని, అది కూడా తెచ్చి పెట్టుకున్న కోపం. రాముల కోపమే లేదు, తెచ్చి పెట్టుకున్న కోపం చూస్తేనే ఎంతమంది భయపడిపోతారు. పరాక్రమైన బాహుల్కరం, దుష్టం సంపాదించేవాడు. అయితే ఆమె చెప్పింది మాత్రం చాలా నీట్ గా చెప్పారు. లాస్ట్ యొక్క దీంట్లోనే లాస్ట్ యొక్క నేను విశ్లేషణలోని లాస్ట్ పారాగ్రాఫ్ మీరు తీసుకుంటే
ఈ శబ్ద బ్రహ్మం అనేది ఓంకారం అనేది అకార ఉకారం అకార ఎట్టిగా సృష్టిస్తున్నారని ఫస్ట్. అందుకోసం శబ్దం నుంచి అన్ని పుట్టాయని చెప్పడానికి చెప్పారు. ఆకాశ శబ్దమే ఫస్ట్ పుట్టింది. అందుకోసం చెప్పేసి దాని ఒక నాదం పుట్టింది, ఓంకారం అనే నాదం. అందుకోసం ఆకాశానికి ఒకే ఒక్క గుణం ఉంది. మీకు 5 ఉన్నాయి కదా, మన పంచ జ్ఞానేంద్రియాలకి 5 లక్షణాలు ఉంటాయి, 5 గుణాలు ఉంటాయి. ఏంటో తెలుసు కదా మీకు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు. ఇవే పంచభూతాలకైన ఆకాశము, వాయువు, అగ్ని, ఆపహ, నీళ్లు, భూమి. వీటికి కూడా ఈ గుణాలు ఆపించబడ్డాయి. అన్నిటికీ అన్ని గుణాలు ఇవ్వలేదు భగవంతుడు, చాలా తెలివిగా ఇచ్చాడు. అటువంటి వాతావరణం నివసిస్తున్నాం. దీన్ని మనం అర్థం చేసుకుంటేనే మనకి ఈజీగా అర్థం అవుతుంది భగవంతుని యొక్క లక్షణాలు. ఆకాశానికి ఒకటే గుణాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ గుణం చెప్పండి? శబ్దం అండి. శబ్దం గురుగా. ఆకాశానికి శబ్దం తప్ప మిగతా ఏమీ లేవు. వాయు తర్వాత ఆకాశం, వాయుకి 2 గుణాలు ఇచ్చాడు. శబ్ద స్పర్శ గురువు గారు. శబ్ద స్పర్శ. శబ్దం ఉంటుంది, వాయు గట్టిగా వీస్తే చప్పుడు వినబడుతుంది. స్పర్శ మనకి దాన్ని అనుభూతిని కూడా పొందగలం. వాయు, అగ్నికి ఏం గుణాలు ఇచ్చారు? శబ్ద స్పర్శ రూపము గురుగారు. శబ్ద స్పర్శ రూపం. అగ్నికి 3 ఉన్నాయి. శబ్దం ఉంది, మండుతున్న శబ్దం వస్తుంది. స్పర్శ ముట్టుకుంటే కాలుతుంది. అండ్ రూపం ఉంది అగ్ని. తర్వాత నీరుకి ఏ గుణాలు ఉన్నాయి? శబ్ద స్పర్శ రూప రసం. 4 గుణాలు గురుగారు. 4. రస అంటే రుచి. నీళ్ళకి ఒక రకమైన రుచి. 5వది భూమి. అన్ని లక్షణాలు. గంధం అండి. సత్యనారాయణ గారు మీరు మాట్లాడుతున్నారా లేకపోతే మైక్ ఆన్ అయిపోయింది? శబ్ద స్పర్శ రస రూప గంధం. వాసన కూడా ఉంది. మిమ్మల్ని కాదు, వాసన సెట్ మిమ్మల్ని కాదు, మన సత్యనారాయణ శెట్టి గారు ఆన్ అయిపోయిందా లేకపోతే మాట్లాడదాం అనుకుంటున్నారా అని అడిగాను. సో ఈ మట్టికి ఈ శబ్ద స్పర్శ రసరూప గంధాలని వివరించడానికే నేను ఓపెన్ చేశాను. అంతలోపు ఈ శబ్ద స్పర్శ ఈ భూమికి వచ్చేసరికి 5 లక్షణాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు ఈ లక్షణాలు అంటే ఈ జీవుడికి మాత్రం ఈ జ్ఞానేంద్రియాలు, అది గొప్పతనం. చూడండి జీవుడి గొప్పతనం. ఈ పంచభూతాలకు కూడా ఒక్కొక్క లక్షణమే, లేదా 2 లక్షణాలు, 3 లక్షణాలు, 4 లక్షణాలు ఉండొచ్చు ఈ భూమికి. ఈ భూమి మీద పుట్టిన మనిషికి ఈ పంచ జ్ఞానేంద్రియ రూపంలోని ఇవన్నీ ఇచ్చేసాడు భగవంతుడు. ఈ 5 కూడా ఇచ్చేసాడు. ప్రతి జీవికి ఇచ్చుంటాడు, కానీ ఎక్కువగా పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చేది మాత్రం మానవుడికి. అదే ఎవల్యూషన్. అదే ఆవిడ చెప్పినట్టు దశావతారాల యొక్క ఎవల్యూషన్ అంతా డార్విన్ చెప్పాడు, ఆ మండల్ చెప్పాడు, అది కాదు, మనం ఎప్పుడో చెప్పేశారు మన వాళ్ళు. దశావతారాలన్నీ కూడా ఆ పద్ధతి ప్రకారం ఎవల్యూషన్ ప్రకారంగా నేను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకున్నాను. చాలా చక్కగా చెప్పారమ్మా. 49వ శ్లోకం సుసంపన్నం చేసుకున్నాం మనం. రేపు నరసింహాచార్యులు గారు 50 శ్లోకం చెప్తారు. తర్వాత 51 సోమవారం నాడు త్రినాథరావు గారు చెప్తారు. ఇప్పుడు సుందరకాండ నేను మాట్లాడుతూ కొంత దూరం వెళ్ళాం. నేను హనుమంతు లక్షణాలు, హనుమంతుడికి ఎదురైన ప్రతి మనిషి కూడా ఏదైనా కార్యం మీద వెళ్తున్నప్పుడు మాత్రం కొన్ని హర్డిల్స్ అనేవి వస్తుంటాయి. తప్పదు, ఏ కార్యంకైనా తప్పదు. అవన్నీ అందుకోసం ఇక్కడ కర్తవ్యాన్ని కూడా తెలియజేస్తుంది. వాటిని జయిస్తారు. అందుకే వాటికి పొంగిపోకుండా కుంగిపోకుండా ఏదో వచ్చారు కదా అని చెప్పేసి, సురస వచ్చింది కదా చెప్పేసి, దావతలు పంపించని చెప్పేసి అంటే బుద్ధితో కూడా జయించారు. టక్కన ఆమె నోట్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి, నీ శరీరం నుంచి నేను బయటపడ్డాను కాబట్టి నీకు నేను పుత్రుడు నేనమ్మా అన్నాడు. వెంటనే ఆ తెలివితేటలు రావడం, నీ పుత్రుడు నేను, నీ శరీరం నుంచి నేను బయటపడ్డాను, అందుకు నన్ను దీవించి రామకార్యానికి పెడుతున్నాను. మైనాకుడు వచ్చాడు, సముద్రుడు ఆతిథ్య విద్య ఉంటున్నాడు, మైనాకుడిని పంపించాడని చెప్పి పొంగిపోయి గొడవ లేదు, మంచి శుభ్రంగా ఏదో కొంచెం లైట్ గా ఏదో తినేసి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాం అని ఆలోచించలేదు. ముందు రామకార్యం ఏదో పని మీద వెళ్తున్నాడు, ఆ పని పూర్తి చేసుకున్నాడు.
అది భక్తితో కూడింది. అది కూడా భగవత్ కార్యమైన గురు కార్యమైన సరే ఆ భక్తితోని ఆ శ్రద్ధతోని అకుంఠిత దీక్షతోని చెయ్యడం అది ప్రతిదీ కూడా మనకు వస్తున్నది. ఏ దీక్షా వస్త్రాలు అంటారు అది. అయ్యప్ప స్వామి దీక్ష చేసిన, రాముల వారి దీక్ష వస్త్రాలు వేసుకున్న, విజయవాడ కనకదుర్గ మన దీక్షా వస్త్రాలు వేసుకున్నా సరే ఆ దీక్షని మనం ప్రతి నిమిషం కూడా తలుచుకుంటూ ఉండడమే దీక్ష. దీక్ష అంటే ప్రతి సెకండ్ కూడా అదే ఆలోచనలోని అదే అనుభూతిలోని ఉండడమే అసలు సిసలైన దీక్ష. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఉండాలి. అంతేగాని వేసుకున్న పొద్దున ఒక గంట పూజ అయిపోయింది, ఈరోజు అయ్యప్ప స్వామి పొద్దున పూజ చేస్తానని చెప్పి తర్వాత ఇంకా వేరే విషయాలు మాట్లాడుకోవడం అది కాదు. దీక్ష అంటే దీక్ష అది. సో అటువంటి తర్వాత ఆమె ఎదురవ్వడం, శివుడిగా ఆమెని వరించడం అంటే నమ్మలి వీరత్వాన్ని. చాలా పెద్ద ప్రాబ్లం ఎదురైంది, ఏం భయపడలేదు, ఇంకా వధించాడు, వధించేసి ఉంచుతుంది. సో ఇవి మెయిన్ గా ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే కార్య సాధకుడు బ్రహ్మను పొందాలన్నా, గురువు యొక్క దీని పొందాలన్నా, అనుగ్రహాన్ని పొందాలన్నా, భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలన్నా సరే ఈ దీక్ష అనేది ఎటువంటిదైనా తట్టుకునే శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి ఉండాలి. అన్నిటిని కూడా ఈ హనుమంతుడు ఈ సముద్రం దాటినప్పుడు ఈ 3 ఎదురైన సంఘటనలు మనకి చెప్తాయి. వెళ్ళాడు, లంకలోకి వెళ్ళాడు, లంకని రాక్షసు వచ్చింది, వధించాడు. స్టోరీ అంతా మీద ఎలాగ పుస్తకం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా అక్కడ చిన్న డౌట్ వస్తుంది, ఎవరు వెళ్ళకూడదు, మరి ఎందుకు కట్టుకున్నాడు? చాలా అందమైన కట్టుకున్నాడు, బ్రహ్మాండంగా కట్టుకున్నాడు లంకా నగరాన్ని. కానీ ఎవరు వెళ్ళకుండాను ఉంటే ఉపయోగం ఉంది. అందాన్ని ఒక అందుకోసం ఇప్పటికీ కూడా మన మ్యూజియంస్ కి కొన్ని చోట్లకి అలౌ చేస్తూ ఉంటారు ప్రజల్ని, రాజకోట్లకు కూడా. పూర్వం రాజులు కూడా అలౌ చేసేవారు, సంవత్సరానికి ఒకసారి దసరా నాడు. మా నాన్నగారు జైపూర్ మహారాజు గారి ఆస్థానంలో పండితుడిగా పనిచేసినప్పుడు, తర్వాత విక్రేంద్ర కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడి నుంచే బీజం కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాలు తగ్గే తర్వాత యూనివర్సిటీల్లో పనిచేస్తున్నప్పుడు ఈ రాజుగారు బతుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నంతసేపు కూడా దసరా ఉత్సవాలకి మా నాన్నగారికి పిలుపు వచ్చేది. అంతకుముందు నేను పుట్టలేదు కానీ అంతకుముందు పల్లకి వచ్చేది. మా అమ్మగారు పల్లకిలో కూర్చొని వెళ్ళేది. పల్లకిలో కూర్చోబెట్టి ఇంటికి పల్లకి వచ్చేదంటే మా పెద్దక్క మా పెద్దనే చెప్తుంటారు. మా అమ్మగారు పల్లకిలో కూర్చొని దసరాకు ఒకసారి మహారాణి అందరినీ పిలిపించేదంట. అందుకోసం ఆవిడ ప్రతి దసరా కోసం చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళని కూడా పిలుస్తుంటారు. తన దగ్గర పనిచేస్తున్న ఈ కవులు, పండితులు, ఈ సేనాధిపతులు, మినిస్టర్లు, వాళ్ళ యొక్క భార్యల్ని వాళ్ళు కూడా పల్లకిలో తీసుకెళ్లి ఒకసారి రాజప్రసాదం అంతా కూడా మొత్తం ప్రసాదం అంతా కూడా చూసి రావచ్చు. రావణాసుడు అందుకే ఆంజనేయ స్వామి ఇంటర్వ్యూ అడుగుతాడు, మరి దేని కొట్టుకున్నాడు అని చెప్పి. ఎంత పెద్ద మణిమాణిక్యాలతోని ఎంతలా కట్టుకున్నాడు, దేనికోసం, ఎవరు చూడడానికి అనుభవించి దేనికి అంతే. ఒక దేనికని చదువుతుంది. ఒక డిస్కషన్ తర్వాత ఆమెని గట్టిగా ముష్టిగోతం చేయడం, ఆవిడకి విషయం జ్ఞాపకం రావడం. ఎప్పుడైతే వానరుడు లంకలో ప్రవేశించాడో లంకకి ఇంకా చెడు వాటిల్లుతుందని చెప్పడం, ఆయన లోపలికి వెళ్ళమని పెర్మిషన్ ఇవ్వడం అంతా జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత మెయిన్ ఎక్కడ మనం తెలుసుకోవాలంటే సీతాదేవిని కనుక్కోవడం. వెళ్ళాడు, బాగానే ఉంది. తర్వాత మధ్యలో రకరకాల కవులు రకరకాల విశ్లేషణ చేశారు, చాలా అందంగా చేశారు. మెయిన్ గా అందం మీరు తెలుసుకోవాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణ పారిజాతం అది బ్రహ్మాండంగా, దాంట్లో బ్యూటిఫుల్ వర్ణనలో విశ్వనాథ సత్యనారాయణ గారు. అలాగే కంబరామాయణ తమిళ్లో చాలా బాగుంటుంది. రంగనాథ రామాయణ కల్పవృక్షంలోని విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంతో అందంగా వర్ణించారు. అయితే రంగనాథ రామాయణం, ఎన్నో రామాయణం, ఎంతో తులసి రామకథా మానస్, రామచరిత్ మానస్ అని ఎంతో అందంగా రాశారు. అయితే అనేది ఏంటంటే మెయిన్ గా గుర్తించాలంటే హనుమ యొక్క గొప్పతనాన్ని మనం వర్ణిస్తున్నాం కాబట్టి సుందరకాండ టైం చూసుకొని వెళ్ళాడు. అది రావణాసుడు రావడం, సీతాదేవి 100 మాటలు అనడం, సీతాదేవి దర్భ కింద రావణ పోతడం ఎంత బాగా. రావణాసుడు నేను రచించిన దాంట్లో మొదటి నుంచి చెప్పాను కదా, నేను వీళ్ళందరూ కూడా ఆడుతున్న నాటకం అని చెప్పి నా రామాయణం అంతా సాగింది. ఆ శ్రీరామాయణం అంతా కూడా వీళ్ళు వేసుకున్న ఒక స్కెచ్, ఒక ప్లాన్,
ఒక నాటకం. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు వీళ్ళందరూ వేసుకున్న నాటకం కింద నేను శాస్త్రీయ రామాయణాన్ని రచించడం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళ మధ్యన డిస్కషన్ కూడాను ఎంతో జ్ఞానవంతంగా ఉండాలని చెప్పి నేను కొంచెం సీత హనుమల డిస్కషన్ రాయి. సీతాదేవి ఎక్కువగా మాట్లాడలేదు. నేను రాసిన దాంట్లో సీతాదేవి ఒక్క డైలాగ్ కూడా లేదు. ఒక ఆంజనేయ స్వామి మాటలే నేను చెప్పాను. సీతాదేవి ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. నాకు ఎందుకు అలా అనిపించింది. అన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్న ఆవిడ ఇంకా మాట్లాడేదానికి కూడా చెప్పడానికి లేదు అన్నట్టుగా నేను తీసుకొని నాటకం ఆడుతున్నారు కాబట్టి అనుమే మాట్లాడినట్టు నేను చెప్పడం జరిగింది. మాయావసులైన మనలను చైతన్యపరచడాని కోసం, మనల్ని చైతన్యపరచడానికి అని చెప్పి ఆంజనేయుడు సీతాదేవితో ఒక చిన్న డైలాగ్ అనేది నేను రాయడం జరిగింది. అమ్మా, నేను ఆంజనేయ సుతుడను, వాయుపుత్రుడను, శ్రీరామదూతం, సుగ్రీవుని యొక్క మంత్రి అని మిగతా అన్ని ఇంట్రడక్షన్ చేసుకొని మిగతావన్నీ చెప్పి, తల్లి శ్రీరామునికి నీకును నాకును లక్ష్మణునికి తెలియనిది కాదు, ఇదంతా కూడా మనం ఆడుతున్న నాటకం. బ్రహ్మను ఆరాధించి ధ్యానించి తపించి మెప్పించి అసామాన్య భూరి వరములు పొంది వరకర్మముతో ఒడలు మదమెక్కి అజ్ఞాన వసుడై ఈ రావణుడు గావిస్తున్న అకృత్యములను రూపుమాపి అతనితో పాటు అతనికి తోడ్పడుతున్న రాక్షస సమూహాన్ని హతమార్చుటికే మనం ఆడుతున్న నాటకం. ఆంజనేయుడు సీతాదేవితో వాళ్ళ మధ్యన ఆ డిస్కషన్, ఆ డైలాగ్స్ అలాగా నాకు ఎందుకు అనిపించింది రాశాను. అంటే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, రెండో పారాగ్రాఫ్ చెప్పినంటే మనిషి ఈశ్వర సంభూతుడిగానే పుడుతున్నాడు. అదే కదా మనం తెలుసుకున్న చిదానంద రూప శివోహంసు. ప్రతి జీవాత్మ కూడా పరమాత్మ యొక్క అంశమే, చైతన్యమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ తేడా అంతా మాయావసులైపోతుంది. మాయకు లోబడిపోతున్నాం కాబట్టి ఎంత అపరిమిత, ఎంత జ్ఞానం కలవాడు. ఏకంగా బ్రహ్మ వంశానికి చెందినవాడు, తర్వాత ఇంత జ్ఞాని, ఇంత ఆత్మజ్ఞానం పొందినవాడు, శివుడిని మెప్పించినవాడు, బ్రహ్మదేవుడిని మెప్పించినవాడు. అటువంటి రావణాసురుడు ఎప్పుడైతే ఈ వచ్చాయో వరగర్వంతో ఒక్కసారి మదమాశ్చర్యాలు చోటు చేశాడు. కాబట్టి స్వతహాగా రావణుడు శివుడికి ఇష్టమైన శివుడి యొక్క ఆత్మే రావణాసురుడు. శివుడి యొక్క ఆత్మే రావణాసురుడికి అంతలాగా ఆయన్ని కీర్తించడం జరిగేది. దేవతలందరూ ఎందుకు భయపడిపోయారు రావణాసురుడికి? రావణాసురుడు చూసి కాదు, రావణాసురుడు వెనకాతలు ఉన్న శివశక్తిని చూసి. అప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏదో రాజధాని జయించి రాజధర్మం బాగానే ఉంది. తర్వాత పీడించడం మొదలుపెట్టి, జయించడం అనేది తప్పు లేదు. రాజుగాను ఒక భూలోకం ఏంటి, నేను మిగతా లోకాలు కూడా జయిస్తానన్నది రాజధర్మం, నిర్వర్తించవచ్చు. బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా రాజ్యాన్ని పాలించాడు కాబట్టి రాజు అయ్యాడు. ఇప్పుడు ఆ తేడా కూడా లేదు, ఎవరైనా రాజు అయిపోవచ్చు. అప్పటి నుంచి కూడా వస్తున్నది ఇది. క్షత్రియ ధర్మాన్ని రాజు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని నిర్వహించాడు. తర్వాత నేనేది ఏంటంటే, అప్పుడు దాకా బాగా తర్వాత పీడించడం మొదలు, జయించిన తర్వాత పీడించడం అనేది తప్పు. దానికి ధర్మం ఒప్పుకో. జయించో బాగానే ఉంది, శుభ్రంగా పరిపాలించు. రాజును ఒప్పుకున్నారు కదా, పరిపాలించు. కానీ పీడించడం మొదలెట్టడం అనేది మాత్రం అది ఆ ధర్మం. ఈ వరగర్మంతో పీడించడం మొదలు పెట్టేది. ఎవరిని పీడించడం? ఓన్లే తప్పు చేసిన వాళ్ళ కాదు, ఈ మునీశ్వరుని వీళ్ళని వారిని విష్ణుమూర్తి పేరు చెబితేనే వాళ్ళని బాధించడం, ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టాడు. శివకేశవులకి భేదం కల్పించాడు. అంతకన్నా అపచారం ఇంకొకటి లేదు. మన సనాతన ధర్మాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎవరైతే వేరుగా చూసామో అంతకు మించిన పాపం అనేది ఇంకొకటి లేదు. అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే సృష్టి స్థితి లయలను వేరుగా చూడు. ఎప్పుడైతే వేరువేరుగా చూసామో ఈ అరిషడ్ వర్గాలు తెచ్చుకోరు, 3 గుణాలు తెచ్చుకోరు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ముందు సత్వగుణం, తర్వాత మెల్లిగా రజోగుణం, తమో గుణం చూడు. సో వీటిని ఎప్పుడు కూడా శివ కేశవులకి భేదం ఎప్పుడైతే కల్పించారు, అప్పుడు అజ్ఞానం అనేది, రజోగుణం అనేది, తమో గుణం అనేది
పైకి లేవడం మొదలుపెట్టింది. అది మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తగా ఆధ్యాత్మికల్లో రహస్యం అని. అసలు ప్రతి వస్తువు కూడా భగవత్ స్వరూపమే అన్నది అంతిమ లక్ష్యం అయినప్పుడు శివుణ్ణి కేశవుడిని కూడా వేరుగా చూడడం అనేది ఎంత అజ్ఞానం అవుతుందండి. ప్రతి వస్తువు పరమాత్మ స్వరూపాన్ని భావించడం ఉన్న ఆనందం ఇక్కడ ఇద్దరు దేవతలుగా చెప్తే ఇద్దరిని వేరుగా పెట్టడం, బ్రహ్మదేవుని వేరుగా పెట్టడం అన్నది మహాపాపం. అలాంటి వాడికి ఆత్మానుభూతి ఎందుకు కలుగుతుంది? ఆత్మజ్ఞానం ఎందుకు కలుగుతుంది? కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఈ రకమైన ఫీలింగ్ రావడం వల్ల రావణాసురుడికి ఆటోమేటిక్ గా రజోగుణం తమో గుణం తెచ్చిపోయింది. అరిషడ్ వర్గాలు వెంటనే ప్రవేశించేసాయి, ఈషణత్రయాలన్నీ ప్రవేశించేసాయి. నా పిల్లలు, నా ఇది, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రసాదం, నా రాజరికం. సో మదం కాస్త మాశ్చర్యం కింద మారిపోయింది. మదం అంటే నేను చేయగలను, ఆశ్చర్యం అంటే నేను మాత్రమే చెయ్యగలను. అది చాలా ప్రమాదకరమే. నా వల్లే సాధ్యం అండి, ఎవ్వడి వల్ల సాధ్యం కాదు. అది మాశ్చర్యం కింద మారి రావణాసుడికి ఇక్కడ అదే జరిగింది. అది స్వతహాగా మహాజ్ఞాని. అది చెప్పడానికి వీళ్ళ మధ్యన డిస్కషన్. ఒకటి ఏదో తెలివితేటలు కలిగి, కొంచెం తెలివితేటలు కలిగి ఏదో పూజా పురస్కారం చేసుకుంటూ చాలా మంది మరణాన్ని పొందుతూ ఉంటారు, మళ్ళీ దాన్ని అనుభవించడానికి పుడుతూ ఉంటారు. అది సృష్టిలో సహజంగా జరుగుతుండేది. కానీ ఆత్మజ్ఞానం, అమితమైన ఆత్మజ్ఞానం కలిగి కూడా అజ్ఞానముతో ప్రవర్తించు వారిని సంహరించుటకు ఆత్మజ్ఞానం పొందాడు. ఆత్మజ్ఞానం పొంది కలిగి కూడా అజ్ఞానంతో ప్రవర్తించిన వాడిని సంహరించడానికి ఎవరు రావాలి చెప్పండి? ఆత్మజ్ఞానం పొందిన వాడు తర్వాత మారిపోయి అజ్ఞానంతో ప్రవర్తిస్తే వాడిని సంహరించడానికి ఎవరు కావాలి? ఆత్మజ్ఞానం పొందిన వాడే రావాలి. అందుకే రాముడు వచ్చాడు. మిత్రులారా, అర్థం అవుతున్నారు ఇక్కడ. ఆత్మజ్ఞానం పొందకుండా ఉన్నవాడిని సంహరించడానికి ఎవరు రావాల్సిన అక్కర్లేదు, మరణం ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ ఆత్మజ్ఞానం పొందిన వాడిని సంహరించాలి అంటే భగవంతుడే రావాలి. ఆత్మజ్ఞానం, ఆత్మానుభూతి, చిదానంద రూప, శివోహం శివోహం అన్నవాడే రావాలి. ఆయన లైన్ చేసుకుంటాడు, ఈయన సృష్టిస్తాడు. ఇవన్నీ చక్కబెట్టేది ఈయన విష్ణుమూర్తి. ముగ్గురు ఒకటే అవతారం అయినప్పుడు కూడా ఒకే చేతన 3 పనులు చేస్తున్నారు. సృష్టిస్తున్నది, పోషిస్తున్నది, తిరిగి తను లయం చేసుకుంటున్నది. మళ్ళీ తను బయటికి సృష్టి రూపాన్ని వ్యక్తం అవుతున్నది, మళ్ళీ పోషింపబడుతున్నది, మళ్ళీ లయం అవుతుంది, మళ్ళీ వ్యక్తం అవుతున్నది. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క చైతన్యమే ఈ 3 రకాలుగా తిరుగుతూ ఉంటుంది. ఏక చైతన్యమే 3 రూపాల్లో. ఇది అర్థం చేసుకోండి. ఈ సీక్రెట్ అర్థం కాదు. తాము పొందిన వరమును అనుసరించి కూడా మనుషులకు ఉన్న పెద్ద వరం ఏంటి చెప్పండి? జ్ఞానం. జ్ఞానాన్ని మించిన వరం ఇంకోటి మనుషులకి లేదు. అందుకే మనిషి అంత గొప్పవాడు అయ్యాడు మిగతా జంతువులతో. తాను పొందిన వరం జ్ఞానాన్ని అనుసరించి మానవులు ఆత్మజ్ఞానం పొందిన వారు సహజంగా మరణిస్తారు. ఎరుకగలిగి సాధన చేస్తూ ఆత్మజ్ఞానం పొంది స్థిరచిత్తులే మురుగువారు ఇంకా వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఇచ్చానుసారం వస్తూ ఉండొచ్చు, ఇచ్చానుసారం పోతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు పర్వాలేదు, సద్గురువులు. వీడైతే సహజంగా మరణిస్తారు, ఏ గొడవ లేదు. వీడు ఆత్మజ్ఞానం పొంది అజ్ఞానంతో ప్రవర్తిస్తారు. కొంచెం చిరాకు అక్కడ. ఈ 3 వ్యక్తుల్లోనే ఈయన అదొక టైపు అనమాట. పొంది కూడా అజ్ఞానంతో ఉన్నాడంటే మాత్రం వాడిని వధించక భగవంతుడే రావాలి, ఇంకెవరి వల్ల చేత కాదు. సో ఇది మనకి అరిషడ్ వర్గాలతో మాయ ఆవరించినప్పుడు భగవంతుడు అది ఆయన కూడా ఆ రకంగా పుడతాడు. మానవుల చేత కానీ వానరులు ఈ ఇద్దరిని వదిలేసి మిగతా వాళ్ళే ఎవరి చేత నాకు చావు ఉండకూడదని కోరుకున్నాను. మళ్ళీ చిన్న మెలికి పెడతాడు కదా భగవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అయినా సరే చిన్న మెలికి పెడతాడు. ఆ టైంలో అది స్పృశించదు, ఆ టైంలో ఆలోచన రాదు. ఇప్పుడు అన్ని కోరుకున్నానేమో అనుకుంటాడు. కానీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. హిరణ్యకశిపుడు అప్పుడు కోరుకున్నాడు, దాని తగ్గట్టుగానే భగవంతుడు ఆ తెలివితేటలతో ఉద్భవించాడు.
తర్వాత ఇప్పుడు కూడా ఇదే కోరుకున్నాడు. మనుషుల్ని వానరులు పక్కన పెట్టాడు. మానవుడే వచ్చాడు, వానరులు వచ్చారు, ఇద్దరు వచ్చారు. సో ఈ జరిగిన డిస్కషన్ ఏంటంటే అమ్మ మనం ఆడుతున్న నాటకమే, అందుకోసం మనం వచ్చాం. ఇది ఒక మిషగా కల్పించుకున్నాం. ఆయన రెచ్చగొట్టింది కూడా మనమే. సీతాదేవి శూర్పణఖ ద్వారా ఒక మెసెంజర్ పంపించడం, సీతాదేవి అందాన్ని వర్ణించడం, దానికి రావణాసురుడు ఇదైపోవడం, ఎలాగైనా సీతాదేవిని తీసుకెళ్లడం, ఇదంతా కూడా పాపము భగవంతుడు కల్పించిందే. పాపం అసలు శూర్పణఖ సీతాదేవిని చూడకుండా ఉంటే రావణాసురుడు సీత గురించి తెలిసి ఉండేది కాదు. అయితే అంతే, అది జరగవలసింది జరగని తప్పదన్నమాట. కార్యకారణ సంబంధం అంటారు. ఈ కార్యకారణ సంబంధం గురించి రామాయణం అంతా కూడా చాలా చక్కగా చెప్పింది. అందుకే ఈ కార్యకారణ ఈ రెండు కూడా యాక్చువల్గా శాస్త్రీయంగా జరుగుతుంది కాబట్టి శాస్త్రీయ రామాయణం పెట్టారు. కార్య కారణం, కారణం లేకుండా కారణం యొక్క వికారమే కార్యం, కారణం లేకుండా కార్యం అనేది జరగదు. శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతుంది అంతా కూడా. సో ఈ రకంగా సుందరకాండ ముందుకు నడుస్తుంది, ఎంతో చక్కగా నడుస్తుంది. ఇంతే కాకుండా ఇదే వానరుడు, ఇదే ఆంజనేయ స్వామి సీతాదేవిని చూసి వెళ్ళిపోయాడా, చిన్న చిన్న మళ్ళీ చేశాడు, చిత్త కొట్టించాడు. అందరినీ కూడా దగ్గర లోహ స్తంభం తీసుకున్నాడు, ఓ చేత్తో కదా ఓ చేత్తో లోహ స్తంభం తీసుకుని దొరికే వాళ్ళందరినీ చిత్త కొట్టాడు కావాలని. ఎందుకంటే రావణాసురుడు కలవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఒక్కసారి ఐ లెట్ మీ మీట్ హిమ్, ఎంత దూరం వచ్చాను కదా ఒకసారి కలిసి వెళ్ళిపోదాం, పోయేదేముంది అని చెప్పేసి దానంతటి తానే ఇవన్నీ గొడవంతా పెట్టుకొని, ప్లస్ అంతేకాకుండా యుద్ధానికి ముందు కొంతమందికి చంపేస్తాను. అలాగే ఎంత దూరం ఎలాగో వచ్చాను రిస్క్ తీసుకొని, వచ్చిన పని అయితే అయిపోయింది. సీతాదేవి చూశాను, రాముల వారు ఇవ్వాల్సింది ఇచ్చేసాను, సీతాదేవి తన ఇచ్చింది ఆల్రెడీ నా దగ్గర పెట్టుకున్నాను చూడమని. ఇంకా మిగిలింది ఏంటి, టైం ఉంది ఇంకా. అందుకోసం చెప్పేసి లోపల కొంతమందిని వేసేద్దాం అని చెప్పేసి, యుద్ధానికి కొంతమంది తగ్గిద్దాం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు, మొదలెట్టారు. ఫస్ట్ వేసింది ఎవరంటే పాపం అంటే రావణాసుడు ఎక్కడ కొట్టారో అక్కడ కొట్టాలి, సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలంటారు యుద్ధంలో. యుద్ధ తంత్రమే అంట. యుద్ధంలో ఫస్ట్ సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలి, ఆ తంత్రం అలాగే ఉంటుంది. అందుకోసం ఫస్ట్ కొట్టింది ఎవరు పాపం, రావణాసుడు యొక్క కొడుకుని అక్షకుమారుడిని. అది వెళ్ళాడు, వచ్చాడు, ఆడాను నేను వెళ్తాను నాన్నగారు మీకెందుకు అన్నాడు. ముందు అక్షకుమారుడు ఇచ్చాడు, మొత్తాన్ని చంపాడు. సైకలాజికల్ గా చాలా దెబ్బది రావడం. ఒక కోతి రావడం అంటే తన కొడుకుని చంపాడు. ఫస్ట్ కొట్టిన దెబ్బ సైకలాజికల్, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఇంద్రజిత్తుని పంపించాడు, మేఘనాథుడిని. మేఘనాథుడు ఆయన పేరు ఇంద్రజిత్, ఇంద్రుడు కూడా జయించాడు కాబట్టి ఇంద్రజిత్ ఆయన టైటిల్ కాబట్టి ఆయన రావడం జరిగింది. ఇంద్రజిత్ పని ఉంది. ఇంద్రజిత్ అనేది ఆయనకు కోరిక ఉంది అనమాట. అది లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్ ఆయన కోరుకున్నాడు. ఏదో 14 ఏళ్ళు నిద్రాహారం మాన ఉంటాడు, వారి ద్వారా ఆయన ద్వారా నేను చావాలని చెప్పి అదొక వరం కోరుకున్నాడు. లక్ష్మణుడే రావాలి. సో అక్షకుమారుడిని చంపిన తర్వాత వెళ్ళడం, రావణాసురుడిని కలుసుకున్న తర్వాత ఈయన బ్రహ్మాస్త్రం ప్రయోగించడం, ఆంజనేయుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఒక రెస్పెక్ట్ కొద్ది నిమిషం బాధించింది, తర్వాత వదిలేసింది బ్రహ్మాస్త్రం అయినప్పటికీ కూడా. కానీ బ్రహ్మ మీద యొక్క గౌరవంతో ఆ అస్త్రానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి, బ్రహ్మాస్త్రానికి ఇవ్వవలసిన గౌరవం తను ఇవ్వాలి. ఎందుకంటే తానే బ్రహ్మస్వరూపుడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజం కలవాడు. తనకేం చేస్తుంది బ్రహ్మాస్త్రం, కానీ రెస్పెక్ట్ కోసం ఉన్నాడు. అదే టైంలో రావణాసురుని కలవడానికి ఒక సాకు దొరికింది. సరదా పడిపోయాడు ఇంద్రజిత్, అబ్బో బంధించాను నాయనాన్ని. మొత్తానికి తీసుకెళ్తాడు రావణాసురుడి దగ్గరికి. అక్కడ జరిగిన డిస్కషన్ సుందరకాండలో ఒకటి సీతకి ఆంజనేయుడికి జరిగిన డిస్కషన్, రెండోది ఆంజనేయుడికి రావణాసుడికి జరిగిన డిస్కషన్. అది మెయిన్ గా మనం తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞానం అంతా కూడా ఒక కోతిగా ఉండి ఇన్ని పనులు చేసి జ్ఞానబోధ కూడా చేస్తాడు రావణాసుడు. ఎందుకు చేశాడంటే, నేను ఇప్పుడు వానరుడిగా ఆంజనేయ స్వామిగా జన్మించాను, ఒక అవతారం ఎత్తాను, కానీ రుద్రుడే కదా, శివ సంభూతుడే కదా ఆంజనేయుడు, ఎంత తన భక్తుడు.
చాలా కాలం తపస్సు చేశాడు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు పాపం. ఎంతో ఆత్మజ్ఞానం పొందాడు, ఎంతో మెప్పించాడు, ఆత్మలింగాన్ని కూడా అడిగాడు, అది కూడా ఇచ్చేశాను నేను. దాని తర్వాత ఆయన ఎక్కడో దాన్ని సద్వినియోగం చేసుకోలేపాడు ఆత్మలింగాన్ని. అయితే అందుకోసం ఒక రకమైన జాలి కలిగింది. జాలి కలిగి రావణాసురుడిని కలిస్తాడు, కలిసి చెప్తాడు పాపం. సాక్షాత్ ఈశ్వర సంభూతుడైన వాయునందనుడు రావడం, రావణాసుడు కోపం, ఎవడరా నువ్వు, ఎప్పుడు నా కోతురు రాలేదు, కోతురు రావడం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఇంట్రొడక్షన్ అంతా జరుగుతుంది, ఆయన చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఆంజనేయ స్వామి, ఆంజనేయ ఎప్పుడు తన గొప్ప చెప్పుకోడు కదా, నేను ఆయన ఇంట్రొడక్షన్ కూడా అక్కడ ఒక రకమైన ఇంట్రొడక్షన్ ఉంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి రావణాసుడు తన ఇంట్రొడక్షన్ అనేది గొప్పగా ఇస్తాడనమాట. ఏం చెప్తాడు, లెక్క చేయగా అది అడిగాడు ప్రహస్తుడు అంటే రావణ యొక్క మంత్రి అడుగుతాడు. రావణుడు డైరెక్ట్ గా అడగకుండా మంత్రి చేత అడిగిస్తాడు, అది రాజధర్మం. అడిగితే ఇంకా ప్రహస్తుడు కూడా పక్కన పెట్టేసి ఏం చెప్తున్నాడు, సూటిగా రావణుని ఉద్దేశించి, పోయి రావణ సకల గుణవంతుడు, ఇక్కడ కూడా తన గురువుగా తన గురించి చెప్పుకోండి, ఎందుకు వచ్చాను, ఎవరు పంపించారో అని అడిగాడు కాబట్టి ఇంకా నా గురించి చెప్పుకోవడం ఏంటిది. సకల గుణవంతుడు, రూపవంతుడు, మహావీరుడు, ధర్మాత్ముడు, సర్వభూత హితుడు, సత్యవ్రతుడు, మునిజన వల్లభుడు, ఆత్మజ్ఞాని అయిన శ్రీరామచంద్రుని దూతను. అంటే రావణ, ఒకప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా నీకు ఉండేవి, నువ్వు మర్చిపోయి, అందుకో ఈ లక్షణాలు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు రావణాసుడు. సకల గుణవంతుడు, ఒకప్పుడు మంచి గుణవంతుడు, రూపవంతుడు, మహావీరుడు, ధర్మాత్ముడు, సర్వభూత హితుడు, సత్యవ్రతుడు, మునిజన వల్లభుడు, ఆత్మజ్ఞాని. ఇవన్నీ రావణాసుడు లక్షణాలే, కానీ అన్ని మర్చిపెడతాం, అన్నిటినీ కూడా తిరోధకాలు ఇచ్చేసాడు, కేవలం మదం ఆశ్చర్యంతో పెరుగుతున్నాడు. ఆయనకి నేను శ్రీరామచంద్రుడి దూతను, అదే ఆయన దాని గురించి నేను చెప్పుకోలేదు. ఇలా చెప్పుతూ ఇంకొక దెబ్బ కూడా కొట్టాడు. ఒకటి అక్షకుమారుని చంపేయడం కొడుకుని, రెండు ఇంకో దెబ్బ ఏంటంటే రావణ లక్ష్మణుడు లేనప్పుడు ఒక ఆడదాన్ని లేపుకొచ్చేవరా బాబు అనుకో, సభా మధ్యంలో అంకలో పెద్దలు సీతాదేవిని ఎలా తెచ్చాడు అని రావణాసుడు ఎప్పుడు చెప్పలేదు, వాడు అడగలేదు, అడిగే ధైర్యం కూడా లేదు. ఏదో గొప్పగా తెచ్చాడేమో, యుద్ధం తెచ్చాడేమో కొంతమంది భావిస్తూ ఉండొచ్చు. అందుకోసం సభాముఖంగా మరొక్కసారి చెప్పేశాడు ఆంజనేయుడు. ఒక్కసారి అదొక రకమైన అవమానం. ఒకటి కొడుకుని చంపాడు, రెండోది ఇంకొక పెద్ద అవమానం ఏంటంటే శ్రీరాముని సతి సీతాదేవి ఎవరూ లేని సమయమున ఒక కుక్క యజ్ఞ హవిస్సును అపహరించినట్లు నువ్వే ఆమెని కొని తీసుకుని వచ్చాడు. యుద్ధం చేసి రాలేదు, రామలక్ష్మణుడు బయటికి పంపించి మారీచుని పంపించి తెచ్చాం. ఆయన మరొక్కసారి మొత్తం పరువు తీశాడు. ఒక రాజేంద్రుడిగా, ఒక రాజుగా రాజ్యపాలన చేసే రాజేంద్రుడు, నీకు అది ధర్మం కాదు. సో ఒక రకంగా గాలి తీసేయడం అంటారు చూసారా, ఈ రకంగా గాలి తీసాడు రావణాసురుడికి. అక్కడి నుంచే ఆయనకి శంక మొదలైంది. హనుమ డైలాగుల వల్లే రావణాసురుడు అసలైన భయం అనేది మొదలైంది అప్పుడే. సో అందుకోసం అప్పచెప్పిరా బాబు అని అప్పుడు చెప్పారు. అప్పచెప్పేస్తే హాయిగా నువ్వు రాజ్యాన్ని ఏలుకో, శుభ్రంగా రాజ్యం ఏలుకో, స్వామి ఎవరుద్దన్నారు, ఈ లంకా సామ్రాజ్యాన్ని ఏలుకో అని అప్పచెప్పు బుద్ధిమంతుడిలాగా ఉంది అని అది కూడా చెప్పు. ఎందుకంటే సాక్షాత్ తన భక్తుడిగా. ఇవన్నీ కూడా సుందరకాండలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు. అప్పుడు ఇంకా సొంత డబ్బా కొట్టుకుంటాడు రావణాసుడు. అంతా అయిన తర్వాత అప్పుడు సాక్షాత్ ఈశ్వర సంభూతుడైన వాయునందనుడు మహాశివభక్తుడైన రావణుపై కనికరముతో, రావణ నేను చెప్పిన సావధానంగా విను, నువ్వు బ్రహ్మదేవుడికి ముని మనవడు, పులస్యలకి మనవడు, పులస్య బ్రహ్మకి మనవడు.
విశ్వావసుకి పుత్రుడు. ఇది నీ వంశ చరిత్ర. బ్రహ్మదేవుడు మునిమానవుడు ఏంటి, తర్వాత ఆయనకి పులస్తునికి మనవుడు, విశ్వావసుకి నువ్వు పుత్రుడివి, కైకసి మహాశివభక్తురాలు. ఇన్ని లక్షణాలు ఎంత మంచి కుటుంబంలో పుట్టేసి ఇలాంటిది అక్కడ నీకు కూడా జరిగింది. నీకేం దొరకరా ఆడవాళ్ళు? ఎంతమంది ఉన్నారు అంతఃపుర కాంతలు. సీతాదేవి నీకు ఎలాగొచ్చింది మరొక్కసారి హెచ్చరిస్తాడు. నువ్వు కేవలం చిన్నదానికి లొంగిపోయావు. ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీకి లొంగిపోయావు. నీ రాజ్యాన్ని, నీ సైన్యాన్ని, నీ నిజకాంతాన్ని, నీ పేరు ప్రతిష్టల్ని అన్ని పణంగా పెడుతున్నావు. ఎవరి కోసం చెప్పి? ఒక స్త్రీ కోసం. అని హెచ్చరిస్తారు. సో ఇక్కడ దీంట్లో అంతా కూడాను ఆంజనేయ స్వామి యొక్క వీరత్వము, ఆంజనేయ స్వామి యొక్క జ్ఞానము, సీతాదేవితో మాట్లాడిన తీరు, గురుపత్నితో తన గురువుగా భావిస్తున్న శ్రీరామచంద్ర పత్నితో, గురుపత్నితో ఎలా మాట్లాడాలి, అదే టైంలో తన గురువు గారి శత్రువైన రావణాసుడితో ఎలా మాట్లాడాలి, ఈ మూడు కూడా సుందరకాండలో మీకు శుభ్రంగా కనబడుతుంది. అందరి చాలా మంచి రామాయణాలు మీరు ఏ రామాయణం, రామాయణ కల్పవృక్షం కావచ్చు, రంగనాథ రామాయణం, తమిళ్లో కమ్మ రామాయణం అండ్ ఎంతో మంది మహానుభావులు, ఉషశ్రీ గారి రామాయణం, ఉషశ్రీ గారి కూడా రామాయణం చాలా చక్కగా రాశారు. ఇవన్నీ మీరు చదువుతుంటే, అలాగే మన ఈయన పురాణ చక్రవర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వీళ్ళ రామాయణంలోని చాలా బ్యూటిఫుల్ గా వర్తిస్తారు. ఎవరి స్టైల్లో వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఆంజనేయుడి యొక్క గుణగణాలు. అందరూ కూడా ఈ మహాకవులు, పండితులు అందరూ కూడా ఆంజనేయుడి యొక్క గుణగణాల్ని అంతలాగా విశ్లేషణ చేసుకున్నారు, అనుభూతి పొంది రాశారు. ఇక్కడ ఆంజనేయుడి యొక్క విశిష్టత మనకి సుందరకాండలో కనబడుతుంది. వీరత్వము, ధీరత్వము, మృదుత్వము, గురుభక్తి, శత్రువుతో ఎలా మాట్లాడాలి, హెచ్చరిక ఎలా చెయ్యాలి. ఒక్క మనిషి ప్రవేశించే లంకలోని ఒక కోతులు ప్రవేశించేసి ఇంతలాగా మాట్లాడింది అంటే ఆంజనేయ స్వామికి ఆ వీరత్వాన్ని, ఆ సూరత్వాన్ని, ఆ తేజస్సు, ఆ కమాండ్, జ్ఞానాన్ని. సో ఇవన్నీ కూడా సుందరకాండలో ఉన్న విశిష్టత. అందుకోసం సుందరకాండ చదివితే చాలు అన్ని లక్షణాలు కూడా మనకి అలవడతాయి. అని చెప్పడానికి సుందరకాండ చదవమంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా సరే ఒకసారి సుందరకాండ పారాయణ చేయండి. ఆటోమేటిక్ ఒక రకమైన శక్తి ప్రవేశిస్తుంది. కావాల్సిందని శక్తేనండి. కష్టాలు ఉంటాయి, పోతాయి, సుఖాలు వస్తాయి, పోతాయి, ఇవన్నీ వస్తాయి, పోతూ ఉంటాయి. కానీ కావాల్సింది ఏంటి? మనోధైర్యం, చిత్తశుద్ధి. ఈ మనోధైర్యం ఎప్పుడు వస్తుంది? చిత్తం శుద్ధిగా ఉన్నప్పుడు వస్తుంది. చిత్తంలో భయం, బాధ ఉన్నప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? నువ్వు చెప్పదలుచుకునేది ఏదో నీ మనసులో ఎటువంటి కల్మషం లేనప్పుడు ఆ మాట వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే లోపల ఇంకో మాట ఉందో, ఇంకొక ఆలోచన ఉందో మనసులో, నీ మాట మారి ఈ వాక్ అనేది నీ మనస్సుని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా సుందరకాండలో ఉంటాయి. ఇది సుందరకాండ యొక్క విశిష్టత. మిత్రులారా, సర్వం శ్రీ రామచంద్ర పరబ్రహ్మ అర్పణ వస్తుంది, సర్వం శ్రీ వాయునందన అర్పణ వస్తుంది, సర్వం శ్రీ పూజ్య గురుదేవ అర్పణ వస్తుంది. నేను సుందరకాండ గురించి ఒక 3 రోజుల్లోనే మొత్తం చెప్పడం జరిగింది. మెయిన్ గా దీని వెనకాల ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించమని. చెప్పండి మిత్రులారా, ఏమైనా అడగదలుచుకున్నారా? ఏమిటి అమ్మా? మీరే మాధవులు చాలా బాగుంది. సంతోషం. మాధవలత గారు, లంక స్వర్ణలత గారు. గురువు గారు చాలా అద్భుతంగా వివరించారండి. సుందరకాండని ఎలా మనం మన జీవితంలోకి మలుచుకోవాలనేది బాగా చెప్పారండి. ఆంజనేయ స్వామి చూసి మనం నేర్చుకోవాల్సింది, మనం పాటించవలసింది. తద్వారా ఆత్మానుభూతి పొందాలి. ఆంజనేయ స్వామి ఆత్మానుభూతి పొందారు, మహాజ్ఞాని. అందుకోసం సాక్షాత్ బ్రహ్మ తేజంతో సాక్షాత్ రుద్రవంశ సంభూతి. సంతోషం. మాధురి మైక్ ఆన్ చేశారు, చెప్పండి.
శివోహం గురువు గారు, నేను ఆఫీస్ పని చేస్తూ వింటున్నాను. నిజంగా మనకి సుందరాకాండని చూసి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ హనుమంతుడి తత్వం, ఆయన అన్ని కూడా మనం అంటే ఆత్మానుభూతి పొందడానికి మనకి ఎంతగానో ఉపకరిస్తాయి. అవన్నీ కూడా మనం సాధన చేయగలగాలి. మన నిత్య జీవితంలో అవన్నీ అనుసరించగలగాలి, అమలు చేయగలగాలి గురువు గారు. నేను మనం అనుకున్నాను, పూర్తిగా నేనే చేశాను, మానవుడికి ఎందుకు చేయలేకపోతున్నావు ఆ రకంగా హెచ్చరించాడు మన. ఒక కోతిగా నాకే అంత సాధ్యమైనప్పుడు ఎంత జ్ఞానం ఉన్న మనిషిగా నీకు సాధ్యం కాదా అని చెప్పి ఇండైరెక్ట్ గా సున్నితంగా ఒక హెచ్చరిక కూడా చేసేదాన్ని. ఏమంటారు వెంకటరామరాజు గారు? గురుగారు చాలా బాగుంది గురుగారు. కాకపోతే ఒకే ఒకటి గురుగారు, అంతటి ఆత్మానుభూతి పొందిన తర్వాత కూడా ఒక మెట్టు కిందికి దిగి రావడం అనేది రావణ బ్రహ్మకి అది ఎలా సాధ్యమైంది అర్థం కావడం లేదు గురుగారు. అజ్ఞానం. అంతా మెట్లు ఎక్కిపోయాడు, చాలా పైకి వెళ్ళిపోయాడు పాపం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు, ఇంకేంటి ఆత్మజ్ఞానం పొందాడు. అందుకే చెప్తున్నా, ఒక మెట్టు మనం వెళ్తూ ఉండాలి, కింద దిక్కకూడదు. అందుకోసం నేను కొంతమంది నేను కొన్ని మాటలకు హెచ్చరిస్తూ ఉంటాను కూడా. మెట్లు ఎక్కుతాలి తప్ప ఒక్కసారి కిందకి దిగామంటే మాత్రం దిగడం మొదలెడతామండి. ఆధ్యాత్మికలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఇదే. ఎక్కుతూనే ఉండాలి తప్ప ఒక్కసారి దిగేమా ఇంకొక 2-3 మెట్లు దిగిపోతాం. ఇది వైకుంఠపాళి లాంటిది. మామూలు అడ్డు వస్తూ ఉంటుంది, దిగకూడదు. ఏమ్మా మాధవలత గారు ఏదో ఆన్ చేశారు? అంటే మాయ ఎప్పుడు మన భుజాల మీదే ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా గురువు గారు, అట్లాగా కరెక్ట్ గా చెప్పారు. మాయ అనేది మన నీడలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతుంది. సో ఈ వెలుగు ఉన్నప్పుడే నీడ ఉంటుంది. చూడండి అది దాని తత్వం. చీకట్లో మన మనిషి నుంచి మన నీడ కనబడదు. ఎక్కడ వెలుగు ఉంటుందో, ఎక్కడ జ్ఞానం ఉదయిస్తూ ఉంటుందో అక్కడ వెంటనే మాయ ఉంటుంది నీట్గా. అది అర్థం. వెలుగు లేనప్పుడు నీడ ఉండదు. వెలుగు ఉంటున్నప్పుడే, నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడే నీకు మాయ ఆవరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ మాయలో ఉన్నవాడికి మాయ ఏం చేస్తుంది? నిండా మునిగిన వాడికి చలి ఏంటి? అట్లా ఈ డైలాగులు వచ్చాయి కదా. నువ్వు ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే ఈ మాయ కూడా వెనకాలే వస్తుంది. శ్రీ సూక్తంలో మీకు చెప్పిన అలక్ష్మిర్మియ నశ్యతాం రణ్యాకో చాలా మంది అదే అక్కడ పొరపాటు పడుతూ ఉంటారు. ఓకే, అదేం పెద్ద నష్టమే లేదు, అంత భగవత్ స్వరూపంలో. కానీ ఆ భయపడే వాళ్ళు భయపడుతుంటారు. లక్ష్మి అలక్ష్మి, లక్ష్మిర్మియ నశ్యతాం రుణి అని చెప్పేసి కొంతమంది అంటే. ఇది చాలా మంది ఈ ప్రశ్న ఎన్నోసార్లు అడిగారు, నన్ను అడుగుతూ ఉంటారు. అమ్మా తప్పు చదివారు పర్వాలేదు, లేదంటే శ్రీ సూక్తాన్ని అంతలాగా మీకు తెలియకపోయినా సరే, లక్ష్మికి అలక్ష్మికి తేడా తెలియకపోయినా కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. ఓ లక్ష్మి, నీకు దండం పెట్టుకుంటున్నాను, నా బుద్ధిని వికసింపజేయి, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకో అని చెప్తే చాలు. శ్రీ సూక్తం చదవాలి అంటే మాత్రం కొద్దిగా చాలా కఠినమైన పద్యాలు, చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చదవాలి. ఏదో చదవాలని చదివితే ఇబ్బందిగానే ఉంటుంది, తప్పులు వస్తాయి. లక్ష్మి బదులు అలక్ష్మి వస్తుంది, అలక్ష్మి బదులు లక్ష్మి వస్తుంది. ఓకే, ఇంకెవరు చెప్తారు? మిగతా ఎవరికి చెప్పండి ఆన్ చేసి. తర్వాత విఠలక్ష్మి గారు జర్నీలో ఉన్నారు, జర్నీలో ఉన్నారంటున్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు జర్నీలో ఉన్నారు కదా, ప్రయాణంలో ఉన్నారా? అవును గురువు గారు, అందుకే సగం కూడా పాల్గొనలేకపోయాను. చివరిలో ఒక 15 నిమిషాలు వినగలిగాను గురువు గారు అనుగ్రహంతో. సంతోషం అమ్మా, సంతోషం. అసలు రావణాసుడు అంటే మనం కూడా తెలుసుకున్న తర్వాత సరిపోదు గురువు గారు, జీవితాంతం ఆ స్థితిని మెయింటైన్ చేయాలి అన్నది ఈ రోజు నాకు అందింది. జారిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ, మెయింటైన్ చెయ్యాలి ఆ స్థితిలో, అలాగే చికానై ఉండగలగాలి. దానికి ప్రతీకే ఆంజనేయ స్వామి అన్నది కూడా ఈ రోజు అర్థమైంది గురువు గారు. ఇద్దరిలో తేడా తెలిసిపోయింది. ఈయన ఎలా ఉన్నాడు వానరుడు అయి ఉండి కూడా, ఆయన రావణ బ్రహ్మ అయి ఉండి కూడా ఆయన ఎలా ఉన్నాడు అన్నది అర్థమైంది గురువు గారు. ఎందువల్ల అలా దిగజారిపోయాడు, అజ్ఞానం ఎంతగా ఆవరించింది అన్నది కూడా అర్థమైంది గురువు గారు.
బాగా చెప్పారు. ఈయన కోతి, ఆయన రావణ బ్రహ్మ. మామూలుగా మన అలాగే ఒకసారి రుద్రాంశ సంభూతుడు అన్ని పక్కన పెట్టేస్తే రామ దూతగానే వచ్చాడు. దూతగానే వచ్చాడు. రావడం మాత్రం ఆంజనేయ దూతగానే వచ్చాడు. అది కూడా వానర రూపంలో వచ్చాడు. అది మనకు తెలిసింది ఆలోచించుకుంది. మరి ఇంత ఉన్నతమైన స్థితిలో ఇంత జ్ఞానవంతంగా మాట్లాడాడు. ఏకంగా బ్రహ్మస్వరూపుడు. ఆవిడ చెప్పారు, ఎంత బాగా చెప్పారు ఇట్లా రావణ బ్రహ్మ, ఆత్మజ్ఞానం పొందిన రావణ బ్రహ్మ. ఒక్క ఆడదాని కోసం ఎన్ని మెట్ల కింద దిగిపోయాడు, ఒక స్త్రీ లోకత్వం కోసం. రెండోది చాలా అందమైంది, చాలా అందమైంది. రెండోది సాక్షాత్ మైడు యొక్క కూతురు చాలా అందంగా ఉంది. ఎంతో మంది ఉన్నారు రావణాసుడు నిజకాంతుడు, కానీ చూడకుండానే లొంగిపోయాడంటే ఏంటండి అర్థం లేకుండా. ఏదో చెల్లి వచ్చి చెప్పిందని చెప్పి సీతాదేవి చూడకుండానే అప్పుడే మోహించేసాడంటే ఎంత అజ్ఞానం అండి. మరి మనిషి చూసే మోహించడం కాదు, చూడకుండానే మోహించాడు, అది అజ్ఞానమే. తర్వాత తెచ్చుకోండి, వేరే విషయం. కానీ ఏ రోజు సీతాదేవి మొహం కూడా రావణాసుడు ఎప్పుడు చూడలేదు, సీతాదేవి ముట్టుకోలేదు కూడా. సీతాదేవి ఎప్పుడు కూడా రావణ వచ్చినప్పుడు తల గడ్డి మొక్కలు చూసే మాట్లాడేది. సో సీత యొక్క మొహాన్ని కూడా పాప రావణాసురుడు ఎప్పుడు క్లియర్ గా చూడలేదు. సీతాదేవి కూడా ఒక హీరోయిన్ లాగా మొహం చూపించకుండా రాజమౌళి గారి సినిమా డైరెక్షన్ లాగా, అంటే సీతాదేవి కూడా క్లియర్ గా మొహం ఎప్పుడు చూపించలేదు రావణాసురుడు. రావణాసురుడు కూడా క్లియర్ గా సీతాదేవి మొహం ఎప్పుడు చూడలేదు. కానీ పూర్తిగా అజ్ఞానమే. అదే గురువు గారు, ఒక్క బలహీనత ఉన్న సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి అన్నది అర్థమైంది. ఒక్క బలహీనత మట్టి. సంతోషం. అందుకే రావణాసురుడు కూడా, వాల్మీకి కూడా అంటాడు, రావణ్ణి పొగడకుండా రామాయణ సాధారణంగా మొదలు పెట్టకూడదు. నేను దాన్ని పూర్తిగా నమ్మాను కూడా. ఆయన్ని చాలా గొప్పవాడు. ఆయన్ని తలుచుకోకుండా రామాయణం మొదలు పెట్టకూడదు. అంత ఆత్మజ్ఞానం పొందిన వాడిని, స్వయంగా ఈశ్వరుడు భక్తుడిని, ఆత్మలింగాన్ని పొందిన వాడిని ఆయన తలుచుకోకుండా రామాయణం మొదలు పెట్టకూడదు. కాబట్టి సుందరకాండలో చాలా విషయాలు తెలుస్తాయి రావణాసుడి గురించి మనం. సంతోషం మిత్రుల, బాగా జరిగింది. రేపు నండూరి నరసింహాచార్య గారికి ఒక్కసారి మైక్ లాంచ్ చేసేసి చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం.